వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా ఎలా పోసుకోవాలి, రవ్వను మొట్టమొదటి ఎంచుకోవాలి. దీని దగ్గర అన్ని ఐటమ్లు కోసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు రవ్వ ఎంచుకుందాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన గిన్నె పెట్టినాం, దాంట్లో కొంచెం మీగడ వేసుకున్నాం. రవ్వ ఇందులో పోసుకొని కొంచెం దూరగా ఎంచుకోవాలి. ఇలా దూరగా ఎంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో అరచెంచాడు మీగడ వేసుకోవాలి. పోపిత్తులు వేసుకోవాలి. కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు దూరగా గోలించుకోవాలి. చెంచాడు మినపప్పు వేసుకోవాలి. చెంచాడు పెసరపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. దూరగా గోలించుకోవాలి. ఇక్కడ పల్లీలు వేసుకోవాలి. క్యారెట్ తురుము, బీట్రూట్ రెండు వేసుకోవాలి. క్యారెట్ తురుము, బీట్రూట్ వేసుకున్నాం. ఇలా కలుపుకోవాలి. 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది మరగనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంగేయాలి. మరిగిన తర్వాత ఇందులో రవ్వ పోసుకోవాలి. మేము రవ్వను కడుక్కొని వేసుకుంటున్నాం. రవ్వను వేయించిన తర్వాత కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాం. రవ్వను కడిగి ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి.